జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మందారం బిడ్డకి తండ్రి ఎవరో మీకు తెలీదా? తెలుసు. కానీ ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోవటం లేదు కదా రాజు. ఎందుకు ఒప్పుకోవాలి? పని మనిషి ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుంటే ఆ బిడ్డకి తండ్రి నా కొడుకని ఒప్పుకోవాలా? చంపి పారేస్తాను. నా కొడుక్కి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధమూ లేదని DNA రిపోర్ట్స్ లో ఏనాడో తేలిపోయింది. ఇక దాచడాలు రుజువు చేయడాలు ఏమీ లేవు. తీసుకెళ్ళండి. మా ఇంటి దగ్గర ఈ దరిద్రం ఎందుకు? లాక్కెళ్ళండి. ఇంకోసారి మా ఇద్దరికి సంబంధం ఉందని మాట్లాడితే అందరినీ చంపి జైలుగానే వెళ్తాను గాని చెయ్యని తప్పుని ఒప్పుకోను. విన్నావుగా రాజు, ఈ ఇంట్లో ఇంకా దీనికి న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. మందారానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తొందరపడి ఇంకెవరితోనో పెళ్లి చేసి మందారానికి ఆమె కడుపులో పెరిగే బిడ్డకి అన్యాయం చేయకండి. ఏ నమ్మకం ఉంది? ఏ ఆధారం ఉంది? ఉంటే తీసుకునిరా. చూపించి నా కొడుకే దాని బిడ్డకి తండ్రని రుజువు చెయ్యి. మందారాన్ని దీపక్ని కలిపితే వెంటనే రాజు నిజం బయట పెట్టి నన్ను దూరం చేసుకుంటాడు. ఇప్పుడెలా? పెద్దయ్య, వీళ్ళు తొందరపడుతున్నారు. నిజంగా మందారానికి న్యాయం జరిగేలాగా నేను చేస్తాను. ఆ రుజువులు ఎలాగైనా నేను సంపాదిస్తాను. నన్ను నమ్మండి పెద్దయ్య. ఏం చేస్తావు రాజు? ఏ బిడ్డకైనా తల్లే నిజం, తండ్రే నమ్మకం. ఆ నమ్మకాన్ని రుజువు చేయగలమంటూ ఇంతవరకు ఆలస్యం చేస్తూనే వచ్చావు. ఇంకా ఏం అవకాశం ఉందని మందారానికి న్యాయం చేస్తానంటున్నావు? మావయ్య, నేను మీ మేనల్లుణ్ణి. ఎలాంటి తప్పు చేయను. ఇప్పటి వరకు నా మీద పడ్డ నిందలు చాలు. ఇంకా ఇంకా నన్ను వీళ్ళు అనుమానిస్తుంటే మీ మొహం చూసి ఓపిక పడుతున్నాను. నన్ను మీరైనా నమ్మని మావయ్య. మందారాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. నాన్న, అవకాశం దొరికింది కదా అని ఇతను తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇతనే ఆ బిడ్డకి తండ్రని ఖచ్చితంగా నేను రాజు రుజువు చేస్తాం. అన్ని సాక్ష్యాలు మీకు చూపిస్తాం. మాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. వీళ్ళేదో రుజువు చేస్తారని, నా మేనల్లుడిదే తప్పవుతుందని నేను భయపడ్డం లేదు. మందారాన్ని ఇంకొకటి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అలా అంటున్నవాడు ఆ బిడ్డని మాత్రం వద్దంటున్నాడు. అప్పుడు ఆ బిడ్డ తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా పెరగాల్సి వస్తుంది. తొందరపడి మందారానికి పెళ్లి చేస్తే అవం శుభం తెలియని ఒక పసి బిడ్డని అనాథని చేయడం నాకు ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను. మందారాన్ని ఇక్కడే ఉండనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.